ఒకవైపు కృష్ణమ్మ క్రమంగా శాంతిస్తుంటే మరోవైపు గోదావరి ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉరకలెత్తుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 42 అడుగులకు ఉంది. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. గోదావరి నుంచి 9 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర 3,05,043 ఇన్ఫ్లో కొనసాగుతోంది. ధవళేశ్వరం అవుట్ఫ్లో 3,12,057 లక్షల క్యూసెక్లుగా ఉంది. వరద ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుంచి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 41 గేట్లను తెరిచి 2,77,781 క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే గోదావరి ఒడ్డున ఉన్న శివలింగాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. గోదావరికి వేద భారతి పీఠం ఆధ్వర్యంలో హారతి సమర్పించారు. జ్ఞాన సరస్వతి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో గోదావరికి శాంతి పూజలు నిర్వహించారు. గోదావరికి వడిబియ్యం, చీరాసారి సమర్పించి హారతి ఇచ్చారు.